హలో ఎవరివన్, ఇక్కడ నేను కొబ్బరికాయ తీసుకొని బ్రౌన్ పార్ట్ తీసేసి ఓన్లీ వైట్ పార్ట్ తీసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ బియ్యము, కొద్దిగా మెంతులు ఇవన్నీ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని మెత్తటి పౌడర్ చేసుకోవాలి, చాలా మెత్తగా. తర్వాత ఇందులో తగినంత వాటర్ పోసి లంప్స్ లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేడి చేసుకున్న తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్, ఇందాక పచ్చి కొబ్బరి తురుముకున్నాం కదా, అది కొద్దిగా పక్కకు తీసి పెట్టుకొని మిగతాదంతా అందులో వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 కప్పు కంటే కొద్దిగా తక్కువ బెల్లము, అంటే మీ స్వీట్ని బట్టి వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఇది జస్ట్ మనకు మెల్ట్ అవ్వాలి. జస్ట్ పాకం వద్దు మనకి, ఓన్లీ పానకం లాగా చేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను. వాటర్ అనేది కొద్దిగా వామ్ అవ్వాలి. తర్వాత ఇందాక మనం బ్యాటర్ తయారు చేసుకున్నాం కదా, అది ఇందులో వేసుకొని ఇలా కలుపుకోవాలి. చూడండి ఇట్లా. తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి తీసి పెట్టుకున్నాం కదా, అది అందులో వేసేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందాక మనం బెల్లం పాకం చేసుకున్నాం కదా, పానకం, అది ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. ఇది కొద్దిగా దగ్గరకు అవుతుందన్నమాట, మనకి చాలా బాగుంటుంది స్వీట్. తర్వాత ఇందులో కొద్దిగా ఇలాచి పొడి, అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నాను. ఇలా కలిపేసుకోవాలి. చూడండి. తర్వాత ఇందులో ఇందాక మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి డ్రై ఫ్రూట్స్, అది కూడా వేసేసుకొని కలుపుకుంటే దగ్గరికి అయిన దాకా దించేసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే టేస్టీ స్వీట్ రెడీ అవుతుందండి. చాలా ఈజీ అండ్ సింపుల్. ఈ పౌడర్ మనం ముందు చేసి పెట్టుకున్నాం అనుకో, ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.